తిరుమల వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానుంటూ తెలిపారు. 94 కౌంటర్ల ద్వారా టైం స్లాట్ టోకెన్స్ ను జారీ చేస్తున్నట్టు తెలియజేశారు. ఇచ్చిన సమయానికి క్యూ లైన్ వద్దకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. టోకెన్స్ టికెట్స్ ఉన్న భక్తులకే శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుందని అన్నారు. 10 రోజుల పాటు సిఫార్సు లేఖలు అన్ని రకాల దర్శనాలు రద్దు చేశామన్నారు. భారీ స్థాయిలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగి పట్టణంలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమలకి సంబంధించి తిరుమల వాసుల కోసం బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్. ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు 1,40,000, శ్రీవాణి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది 19,500 ఇప్పటికీ. అలాగే ప్రత్యేక దర్శనాలు అంటే విఐపి బ్రేక్, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది ఈ 10 రోజుల కోసం. ఈ 10 రోజులు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది. ఎస్ఈడి టోకెన్లు, ఎస్ఎస్డి టోకెన్లు కానీ ఎస్ఈడి టోకెన్లు కానీ వీరందరూ కూడా తమకు కేటాయించిన సమయానికి మాత్రమే రావాల్సిందిగా, అదే రోజు ఏ రోజుకైతే కేటాయించామో ఆ రోజుకి అదే సమయానికి కేటాయించిన సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాము. అది లేకపోతే వారికి సమయానికి దర్శనం అవ్వక ఇబ్బంది పెడతారు, మిగిలిన భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సమయానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా రిపోర్టింగ్ టైం కూడా ఇచ్చారు. అన్ని దాని మీద టికెట్ మీదే ఉన్నాయి. సో వీ రిక్వెస్ట్, అందరిని రిక్వెస్ట్ చేసేది మీ ద్వారా ఏంటంటే మీరు కూడా సెన్సిటైజ్ చేసి రిపోర్టింగ్ టైం ఏ టైంకి ఉందో ఆ టైంకి వచ్చి రిపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. దానివల్ల కంజెషన్ ఉండదు. ఎస్పీ గారు చెప్పారు కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా. దాంట్లో ఏం చెప్పాడు, డ్రాపింగ్ దగ్గర ఒకరి టైం అయిపోయిన తర్వాత ఒకరికి దర్శనం ఉంటుంది. అటప్పుడు కంజెషన్ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ టైమింగ్ ప్రకారం వస్తే ఎక్కడ కంజెషన్ ఉండదు. ట్రాఫిక్ కూడా ఎక్కడ చెప్పినట్లు ఆల్మోస్ట్ 5 ప్లేసెస్లో డిఫరెంట్ పార్కింగ్ ప్లేసెస్ పెట్టాం. వాళ్ళు పార్కింగ్ ప్లేసెస్కి వెళ్ళొచ్చు, లేకపోతే మనం ఇచ్చిన పికప్ పాయింట్స్కి వచ్చి ఎక్కొచ్చు. సో అందుకని ఈసారి కొత్తగా అందరం కలిసి బాగా పర్ఫెక్ట్గా డిజైన్ చేసాం. ఈ సిస్టాన్ని డిజైన్ చేసాం, బట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఫాలో అయితే సీమ్లెస్గా అందరికీ కన్వీనియంట్గా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తాను. యూటర్న్ దగ్గర డ్రాప్ అవుతారు, తర్వాత నెక్స్ట్ రోడ్లో ఉంచి బయటకు వెళ్ళిపోద్ది వెహికల్. తర్వాత రాంబగీచా బస్ స్టాండ్లోకి వెహికల్ వెళ్ళిపోద్ది. అక్కడ కూడా డిమార్కెట్ చేసాం. అక్కడ కూడా వివిఐపీలకి సపరేట్ పార్కింగ్ చేసాం. మిగతా వాళ్ళకి చైర్మన్ కానీ మెంబర్స్ కానీ మిగతా వాళ్ళకి సపరేట్గా ఇంకొక సైడ్ మార్కింగ్ చేసాం. అక్కడ కూడా పార్కింగ్లో కూడా కేటగరైజ్ చేసాం వాళ్ళ పార్కింగ్. ఎందుకంటే ముందు పోయిన వాళ్ళు ముందు దర్శనం చేసుకొని వస్తారు. ఆబ్వియస్గా వాళ్ళ వెహికల్స్ కూడా అలానే ఫాస్ట్గా వచ్చి వాళ్ళని పిక్ చేసుకోవాలి. అందుకని పార్కింగ్లో కూడా కేటగిరీ వైజ్ మేము డిఫరెన్షియేట్ చేసాం అనమాట. ఆ రిపోర్టింగ్ టైం కూడా ఇచ్చారు. అన్ని దాని మీద టికెట్ మీదే ఉన్నాయి. సో వీ రిక్వెస్ట్, అందరిని రిక్వెస్ట్ చేసేది మీ ద్వారా